హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇట్స్ మై డే 360. ఫ్రెండ్స్, ఈరోజు మనం అన్ని విషయాలు అయితే మాట్లాడుకుందాం. నోటిఫికేషన్ సంబంధించి, అలాగే ప్రిపరేషన్ ప్లాన్ సంబంధించి అన్ని డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాం. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. అలాగే ఫస్ట్ వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే నిన్న టెలిగ్రామ్ గ్రూప్లో చూశారో నేను ఎంతమంది ప్రిపరేషన్ స్టార్ట్ చేశారని చెప్పేసి ఒక మెసేజ్ అయితే చేశాను కదా, ఆ మెసేజ్ చూస్తుంటే మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఏంటంటే బయట ప్రిపరేషన్ అనేది ఎవరు ఎంతవరకు ఉంది అని చెప్పేసి దానికి సంబంధించి ఒక క్లారిటీ వస్తుంది. ఎవరైనా కానీ మన టెలిగ్రామ్ గ్రూప్లో లేకపోతే మాత్రం డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. ఆ లింక్ ద్వారా అయితే మీరైతే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయితే అవి తెలుస్తుంది. దాంతోపాటు అసలు నోటిఫికేషన్ ప్రజెంట్ మన ముందున్న నోటిఫికేషన్ ఏంటంటి, ఎస్ఐ కానిస్టేబుల్, జీపీఓ, ఓకేనా, ఒకవేళ వస్తే డిఎస్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు జూన్లో అయితే టెట్ ఎగ్జామ్ ఉంది కదా, అది ఉంది. ఈ విధంగా మళ్ళీ తర్వాత రైల్వే ఎగ్జామ్, ఓకేనా. ఎందుకంటే మన స్టేట్ రాసేటోళ్ళు సెంట్రల్ రాయరని మాత్రం ఎప్పుడు అనుకోవద్దు. రైల్వే కూడా కంపల్సరీ రాస్తూనే ఉంటారు. అది ప్రజెంట్ గ్రూప్ డి కూడా మన ముందు అది కూడా ఉంది. నెక్స్ట్ ఎగ్జామ్ జరగబోయే నోటిఫికేషన్లో గ్రూప్ డి కూడా ఉంది, ఓకేనా. ఈ అన్నిటికి కామన్ సిలబస్ ఉంటాయి అన్నమాట. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి. డిఎస్సి ఒకటి పక్కన పెడితే మిగతా ఎస్ఐ కానిస్టేబుల్కి, రైల్వేస్కి కూడా మీరు కానిస్టేబుల్ కానీ ఎస్ఐకి ప్రిపేర్ అయితే మాత్రం ఇక రైల్వే ఎగ్జామ్స్ అనేది ఏ ఎగ్జామ్స్ అయినా కానీ ఈజీగా రాసేయచ్చు, ఈజీగా అటెంప్ట్ అనేది చేయొచ్చు. వాటికి పెద్ద ఫరక్ పడదు. మీరు ప్రిపరేషన్ ఏ ప్రిపరేషన్ అయితే ఇప్పుడు వరకు నేను చెప్పేది బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు వరకు ఎవరైతే స్టార్ట్ చేయలేదు, చాలామంది స్టార్ట్ చేయలేదు. నేను టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టిన దాని ప్రకారం చూస్తే చాలామంది అయితే ఫస్ట్ రివిజన్ కూడా 9%, సెకండ్ రివిజన్ 6%, ఆ విధంగా అయితే పోల్స్ అనేది రావడం జరిగింది. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అనేది మహా అంటే ఇంకో 5 months 6 monthsలో వస్తుంది. ఎంతకంటే లేట్ కాదు. ఇది చాలా లేట్ అనమాట. ఇప్పటికీ గవర్నమెంట్ చాలా డిలే చేసింది. లేట్ అయితే ఇంకా ఇంతకంటే లేట్ అయితే కాదనమాట. దీనికంటే బిఫోరే రావాలి, కానీ ఇంకా లేట్ అయితే కాదు. ఇక అది ఏది ఉన్నా కానీ బడ్జెట్ విషయం కానీ ఏ విషయం అయినా కానీ వాళ్ళు ఎలాగో అలా అడ్జస్ట్మెంట్ చేసి ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. లేకపోతే మాత్రం చాలా నెగిటివిటీ పెరిగిపోయే అవకాశాలు అయితే గవర్నమెంట్ మీద ఉంది, ఓకేనా. ఆ విధంగా సో మీరైతే ఈ ఉన్న టైంలో మీరు అనేది ఏంటంటే మీరు మీ సబ్జెక్ట్ని కానీ మీ ప్రిపరేషన్ని చాలా ఇంప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే చాలామంది కోచింగ్ లేని వాళ్ళు చాలామంది నాకు మెసేజ్ చేశారనమాట. ఈ అంటే ఇంటికాడు ప్రిపేర్ అవుతున్న ఆన్లైన్ క్లాస్ ఏది బెటర్ అది అని చెప్పేసి అడిగారు. అంతకుముందు కూడా నేను ఈ రోజులో ఈ కోర్స్ తీసుకుంటే అది అని చెప్పేసి అనౌన్స్ చేసినప్పుడు ఏంటంటే అన్న ప్రైజ్ ఎక్కువ ఉంది అది ఇది అన్నారు కదా. సో ఇప్పుడు ప్రజెంట్ ఐరేజ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు 5th anniversary అని చెప్పేసి దానికి సంబంధించి 1 రూపీ కోర్స్ అనేది లాంచ్ అనేది చేయడం అనేది జరిగింది. 1 రూపీ కోర్స్ అనేది మీరు యూటిలైజ్ చేసుకొని ఆ 1 రూపీ కోర్సు 30 days వ్యాలిడిటీ ఉంటుంది కదా, ఆ 30 days వ్యాలిడిటీలో మీరు ఈజీగా ఒకవేళ ఆ 1 month మాత్రం మీకు ఏ సబ్జెక్ట్ మీద అయితే డౌట్ ఉందో వాళ్ళు ప్రతి సబ్జెక్టు, ఓకేనా, మ్యాథ్స్, జిఎస్, ప్రతి సబ్జెక్ట్, రైల్వే వాళ్ళకి, సిజిఎల్ వాళ్ళకి, సిహెచ్ఎస్ఎల్ వాళ్ళకి అందరికీ యూజ్ అయ్యే కోర్సు అన్నీ వాళ్ళ యాప్లో, ఐరేజ్ యాప్లో ఏ అయితే కోర్సు ఉన్నాయో, ఎన్ని వీడియోస్ ఉన్నాయో ఆల్ వీడియోస్ అనేది వాళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మీరు ఈ 1 monthలో ఆ 1 రూపీ కోర్స్ అనేది తీసుకొని మీకు ఏ సబ్జెక్ట్ డౌట్ ఉందో ఆ సబ్జెక్ట్ని మీరు కంప్లీట్ చేసుకోండి, ఓకేనా. మీకు ఒకవేళ పర్ఫెక్ట్ ఇంకా హార్డ్ వర్క్ చేస్తా అనుకుంటే మాత్రం ఈ 1 monthలో 10 days లాగా చూసుకున్నా కానీ ఖచ్చితంగా 3 సబ్జెక్ట్ అనేది మొత్తం ఆన్లైన్ సబ్జెక్ట్ అనేది క్లియర్ చేసుకోవచ్చు. 1 monthలో 3, ఓకేనా, 3 సబ్జెక్టు క్లియర్ చేసుకొని దాని తర్వాత మీరు దాన్ని చదివితే అంటే ఒకసారి క్లాస్ విని దాని తర్వాత చదువుకుంటే మాత్రం ఇంకా బాగా గుర్తుంటుంది అనమాట. మీరు ఇప్పుడు ఆ జిఎస్ఏ వింటారా, మ్యాథ్స్ వింటారా అనేది మీ ఇష్టం. ఒకవేళ అర్థమెటిక్ వింటా అన్నా కానీ, ఎందుకంటే అర్థమెటిక్ లాస్ట్ టైం నాకు చాలామంది మెసేజ్ చేసిందంటే అర్థమెటిక్ ప్రైజ్ ఎక్కువ ఉందన్న, అర్థమెటిక్ తగ్గిమని చెప్పండి అని చెప్పేసి అన్నారు కదా. ఇది మీకు మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మీరు 1 monthలో ఖచ్చితంగా ఓన్లీ అర్థమెటిక్ పట్టుకున్నా కానీ కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా అయితే మీరు ఈ కోర్స్ని, ఓకేనా, అది యాక్చువల్గా 10, 11, 12 వరకు 3 days ఆఫర్ అనేది ఉంది. బట్ నేను సార్ని అడిగి నెక్స్ట్ 13th కూడా ఆఫర్ దాన్ని పొడిగిస్తా, 1 day ఆఫర్ని అయితే పొడిగిస్తా, ఓకేనా. మీరైతే దాని ఆఫర్ని అయితే యూటిలైజ్ చేసుకోండి. అలాగే డైలీ టైం టేబుల్, మీకు చాలామంది డైలీ టైం టేబుల్ కన్ఫ్యూజన్ ఉన్నట్టుంది. అంటే కన్ఫ్యూజన్ అంటే ఎన్ని గంటలు చదవాలి, ఎలా చదవాలి అని చెప్పేసి నేను దాని మీద నెక్స్ట్ మనకు బోర్డు అవైలబుల్ లేదు కాబట్టి, ఎందుకంటే నేను డ్యూటీ చేసే ప్రతి ఒక్క ప్లేస్కి నేను బోర్డు అనేది క్యారీ చేయలేను కాబట్టి నేను బోర్డు మీద కాకుండా పేపర్ మీద అనేది నెక్స్ట్ వీడియో చేస్తాను. ఏ విధంగా డైలీ టైం టేబుల్, ఎన్ని గంటల టైం టేబుల్ అని చెప్పేసి దానికి సంబంధించి అయితే నేనైతే ఒక వీడియో చేస్తాను. ప్రజెంట్ ఏంటంటే మీరు ఐరేజ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్న 1 రూపీ కోర్స్ అనేది తీసుకోండి. దాని తర్వాత నేను తర్వాత షెడ్యూల్ చెప్తాను కదా, దాని ప్రకారం అయితే దాన్ని అయితే ఒక ప్రాసెస్లో పెట్టుకొని చూసుకోండి అనమాట. ఎందుకంటే 1 రూపీతో మీకు వచ్చేది లేదు, పోయేది లేదు, ఛాయ్ కూడా రాదు. ప్రజెంట్ నాకు తెలిసి 1 రూపీతో ఏం రాదు, ఓకేనా. బట్ 1 రూపీతో మొత్తం ఆన్లైన్ కోర్స్ అనేది రావడం జరుగుతుంది ఇక్కడ. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ ఆన్లైన్ కోర్స్ని పర్చేజ్ చేసుకోండి, దాన్ని యూటిలైజ్ చేసుకోండి.
30 రోజుల్లో చాలా మనం నేర్చుకోవచ్చు. చాలా అంటే ఒక్క రూపాయితో చాలా బెనిఫిట్స్ పొందొచ్చు అనమాట. ఓకేనా? గట్టిగా మీరు నేర్చుకుంటే ఒక సబ్జెక్ట్ ఒక్క రూపాయికి ఒక సబ్జెక్ట్ ఆన్లైన్ క్లాస్‌లో క్లియర్ చేసుకోవడం అంటే మామూలు విషయం కాదు కదా! కాబట్టి మీ దగ్గర హార్డ్ వర్క్ చేయాలనే తపన అవన్నీ కసి ఉంటే మాత్రం ఖచ్చితంగా చేస్తారు. ఓకేనా? మనకు చెప్తాను కదా ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అనేది ఖచ్చితంగా మనకు 6 మంత్స్ లోపే రావాలి. అది ఇంకా ఇప్పటికే చాలా డిలేస్. నేను ఆల్రెడీ టెలిగ్రామ్ గ్రూప్‌లో ఒక్కొక్కటి పోస్ట్ చేస్తూనే ఉన్నా. ఇప్పటికే చాలా డిలే అయింది. ఇంకా డిలే అవ్వాల్సిన డిలే అవ్వదు ఇక. గవర్నమెంట్ ఎంత ప్రెషర్ తీసుకున్నా తను ప్రెషర్ తీసుకున్నా కానీ ఖచ్చితంగా ఏదో ఒకటి చేసి బడ్జెట్ అప్రూవల్ చేయాల్సిందే. దానికైతే రిలీజ్ చేయాల్సిందే. ఇక వేరే ఆప్షన్ అనేది లేదు ఇక గవర్నమెంట్‌కి. ఓకేనా? సో మనకు ఇప్పుడు నెక్స్ట్ డిఎస్సి వాళ్ళు చదువుతూనే ఉన్నారు. ఎస్ఐ కానిస్టేబుల్ తర్వాత మనకు గ్రూప్ డి. మీరు సీక్వెన్స్ చూసుకోండి. ఎందుకంటే నేను అన్నీ తెలుసు, నాకు అన్నీ తెలుసు, అన్నీ చూస్తూనే ఉన్నా. ప్రతిదీ ఊకే వీడియో చేసినా కానీ బాగుండదనే ఇంటెన్షన్తో నేను మీ ముందుకైతే వస్తున్నా. యూస్ఫుల్ కంటెంట్తో మీ ముందుకు వస్తున్నా. ఇప్పుడు ఏదైతే ఈ ఐరేస్ కంటెంట్ ఉందో దాన్ని అయితే పర్చేజ్ చేసుకోండి. ఎవరైనా పర్చేజ్ చేస్తుంటే ఎవరైతే పర్చేజ్ చేశారో వాళ్ళ కింద కమెంట్ చేయండి. దాన్ని ఎలా యూటిలైజ్ చేయాలి ఏందనేది ఏమైనా డౌట్లు ఉన్నా కానీ నేనైతే మెసేజ్ చేస్తాను. అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో మెసేజ్ చేయండి, ఒకసారి జాయిన్ అవ్వండి. జాయిన్ అయితే దాంట్లో కొన్ని ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తాను. దాని ద్వారా అయితే మీరైతే యూజ్ చేసుకోండి. ఓకేనా? వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. కొత్తలో ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.